చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. ఆయనకి ట్రాప్లోకి లాగాలని చెప్పి ఒక నీచమైనటువంటి బ్యానర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కట్టి తిరుమల లడ్డూ గురించి ఆయన గుడికి వెళ్ళి ఆ బ్యానర్ తీయమని చెప్పి ఆ బ్యానర్ దగ్గర ఆగి ఆ ముందు రోజు మాట్లాడితే ఆయన వచ్చేదారిలో కర్రలు పట్టుకుని కొంతమంది చిల్లర మోకని పెట్టుకుని అంబటి రాంబాబు గారిని అమ్మనా బూతులు తిట్టిస్తే ఆయన ఆవేశంతో వీళ్ళందరూ ఎందుకు ఆయన్నే రమ్మనమని చెప్పి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాట వాస్తవం. అయితే ఇంటికి వచ్చి రియలైజ్ అయ్యి ఆయన ఏం చెప్పాడు, నేను ఆవేశంలో తప్పుగా మాట్లాడి ఉండాల్సింది కాదు, కాబట్టి ఆవేశంలో మాట్లాడాను, కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి అపాలజీ చెప్పాడు. అయినా కూడా ఏదో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం తీసేస్తారనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో తీడు, ఏ కార్యకర్త కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. దాడి చేయటం కాకుండా ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిట్టడం, ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇంటి మీద దాడి చేసి కార్లు పగలు కొడతాం, ఇల్లు పగలు కొడతాం, ఆఫీస్ పగలు కొడతాం. ఈ చేతగాని పోలీసులు దగ్గరుండి కాపలాగా ఉండి ఇవన్నీ కూడా చేయించినటువంటి కార్యక్రమాలు.